ఈ 2.5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం వచ్చి అనేక సంక్షేమ పథకాలతో పాటు ఐటీ రంగంలో మరియు క్రీడా రంగంలో చాలా ఆసక్తి కనబరుస్తుంది. దాని నిదర్శనం ఈరోజు పివి సింధు అకాడమీకి నారా లోకేష్ గారు రావడం. ఈ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో క్రీడలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో లోకేష్ బాబు గారు మరియు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రజల నాయకులందరూ కూడా అర్థమవుతుంది. గత 5 ఏళ్లలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చాలా విచ్ఛిన్నం అయిపోయింది. క్రీడలే కాదు, సంక్షేమ పథకాలే కాదు, ఐటీ ఉద్యోగాలు కానీ ఏటువంటి ఉద్యోగాలు కల్పించలేదు. అంతా దొరికిన కాడే దోచుకోవడం తప్ప 5 సంవత్సరాలు చేసేదేం లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారాయి. యువతకు అన్ని ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి, క్రీడా మైదానాలు వస్తున్నాయి. సో ఇదంతా నిదర్శనం. కాబట్టి ఈరోజు మా ప్రీతమ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క తోటగారు గ్రామంలో పివి సింధు అకాడమీకి వచ్చి ఈ యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. దీనివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎవరైతే పేద క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది. అది ప్రైవేట్ పరమైనా సరే 10% పేదలకు ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం ఎమ్మెల్యే గారి తరఫు నుంచి. దానికి కూడా పివి సింధు అకాడమీ కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు క్రీడలకి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆరో పేరు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతుంది. ఎందువల్లంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో హెల్త్ సిటీ ఎంత డెవలప్మెంట్ చేసిందో చూడండి. ఆరిలో అపోలో అంటే ఆరిలో ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. అలా హెల్త్ సిటీ కానీ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ కూడా ఆరిలోకే వచ్చింది. సో దీనివల్ల ఆరిలో ప్రపంచ పట్ల ఎక్కడ చూసినా సరే ఆరిలో ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వంది. ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు విదేశాలు పర్యటించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పర్యటన చేసి ఎక్కడ దేశంలో ఎక్కడ లేని పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు వాళ్ళిద్దరు కూడా ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చేస్తున్నారు. అది 100% నిజం అది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా ఏకకాలంగా పనిచేసి పల్లెల్లో కూడా సేమ్ ఏదైతే కంపెనీలు మన లోకేష్ బాబు గారు చేస్తున్నారో పల్లెల్లో రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, శానిటేషన్ కానీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసికట్టుగా చేసి కూటమి ప్రభుత్వాన్ని వచ్చే 5 ఏళ్లలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నందు వల్ల ఇప్పటి నుంచే స్టెప్ వేసి ముందుగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కలగజేస్తారు. లాస్ట్ 5 ఏళ్ళు విచ్ఛిన్నం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోకి వెళ్ళిపోయింది. అందుకని కదా ఈ యొక్క 5 ఏళ్ళు అయింది. ఇంకొక 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే మన ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీర్చిదిద్దారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి ఎంత పట్టుదల ఉందో ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పల్లెలన్నీ పట్టుకోమల్లా తయారు చేయాలని చెప్పే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు, యువత అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి ఎక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క ఫ్యాక్టరీలు కానీ, సంస్థలు కానీ, గూగుల్ డేటా సెంటర్లు కానీ, మిగతా ఇలా క్రీడా మైదానాలు కానీ అన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంకి తిరగలేదు ఇంకా.